కేసీఆర్ తాజాగా తన తప్పులని కవర్ చేసుకుంటూ ఉపన్యాసం ఇచ్చారు. వాస్తవంగా ఎంపీ అభ్యర్థులందరితో కూర్చుని ఆయన గెట్ టుగెదర్ పెట్టారు అంటే ఏదో అద్భుతమైనటువంటి విషయాలు చక్కటి ప్రణాళిక చెప్తారనుకుంటే ఒక దంపుడు ఉపన్యాసం ఆయన చేసిన తప్పుల్ని ఎదుటి వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేశారు. 110 మంది ఎమ్మెల్యేలు ఉండగానే మనల్ని చీల్చడానికి ప్రయత్నించింది భారతీయ జనతా పార్టీ, దుర్మార్గ పార్టీ. అట్లాంటిది మనకు కూడా సంతోష్ ద్వారా మన ఎమ్మెల్యేలను చీల్చడానికి ప్రయత్నించింది. అట్లాంటి పార్టీ రేపు పొద్దున్న రేవంత్ రెడ్డిని ఏమన్నా బతకనిస్తుందా, రేపు పొద్దున్న చీల్చేస్తుంది ఇలాంటి పనికి మాలిన ఉపన్యాసం. సంతోష్ అనేటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఏ బుద్ధి బుర్రా ఉన్నాడు చీలుస్తాడు. సంతోష్ అనేటువంటి ఆయన అస్సలు ఆ ప్రయత్నమే చేయలేదు. కానీ సంతోష్ని ఇరికించడం ద్వారా కవితని కాపాడడానికి ప్రయత్నించినటువంటి వాడు కేసీఆర్. అది ప్రపంచం మొత్తానికి అర్థమైపోయింది. కానీ ఎవడేమనుకున్నా సరే నేను నా మాటే చెల్లుబాటు అవుతుందని భావించేటటువంటి కేసీఆర్ ఈ తరహా స్టేట్మెంట్ సహజంగా ఇచ్చుకుంటూ వస్తారు. రాబోయేటువంటి రోజుల్లో కూడా అదే ఫీలింగ్ని జనానికి కల్పించేందుకోసం. ఎందుకంటే సంతోష్ అనేటువంటి ఆయన పార్టీని చీల్చాలనుకుంటే ఒక ఏడాది ముందు చీల్చారంటే ఒక అర్థం ఉంటుంది. ఎలక్షన్ 4 నెలలు ఉందనగా చీలుస్తారు ఎవరన్నా, అది ఒక ఎత్తు. అసలు ఆ సంతోష్ని లాగేసేసి ఇరికించాలని ఎందుకు అనుకున్నారు కేసీఆర్? కవిత కేసు పీక్ స్టేజ్కి వస్తుందని తెలుసు, ఎలక్షన్ల కోసం ఆగిందన్న సంగతి కూడా తెలుసు, ఎలక్షన్లు అయిపోయాక జైల్లో పెడతారని తెలుసు. అందుకే ఇప్పుడు కవిత మీద కామెంట్ చేస్తూ సంతోష్ని మనం అరెస్ట్ చేయబోయామని చెప్పి ఇప్పుడు ప్రతీకారంగా కవితని అరెస్ట్ చేశారు. దాంట్లో సింపతి తీసుకొచ్చేటటువంటి మాట. ఏదేదో సామెత ఉంది, కొండ మీద గోలేంటాయి అంటే అదేదో కులపోళ రహస్యమని. అట్లాగా అందరికీ తెలిసినటువంటి దాని మీద తనదైనటువంటి నేరేషన్తో తను బ్రతుకుతూ అందరినీ బ్రతికించాలన్నటువంటి కేసీఆర్ ప్రయత్నం వినడానికి వింతగాను చూడడానికి కామెడీగాను మారింది.